కథలు రాస్తూ ఉంటారు, కానీ క్షేత్రస్థాయిలో దమ్ముంటే వాళ్ళు పర్యటిస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఏ విధంగా ఒక అద్భుతమైన పరిపాలన రాష్ట్ర ప్రజల తరఫున ఈ ప్రభుత్వం మీకోసం నిలబడిందో. నిజంగా చెప్తున్నాను, ఎక్కడైనా నిజాయితీగా మేము నిలబడినప్పుడు ప్రజలకే అర్థమవుతుంది ఎటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అందులో భాగంగా ధాన్యం కొనుగోలు విషయంలో దయచేసి ఎవరు ఆధైర్యపడబాకండి. మీకు ఏ సమస్యనో మీరు చెప్పండి. రైస్ మిల్లర్లు కానీ, రైతులు కానీ, మా అధికారులు కానీ ఎవరికైనా సరే మేము అండగా నిలబడతాం. అధికార యంత్రాంగం కూడా నిజంగా గత వారం రోజుల నుంచి అహర్నిశలు కృషి చేసి ప్రత్యేకంగా కృష్ణా జిల్లాలో, ఎందుకంటే ఈ సమస్య ఇంకెక్కడ లేదు, వేరే జిల్లాలో లేదు, వేరే జిల్లాలో ధాన్యం కొనుగోలు చాలా వేగవంతంగా జరుగుతోంది. ఒక కృష్ణా జిల్లాలోనే ఈ సమస్య పదే పదే వస్తుంది. కాబట్టి మొన్న బుద్ధప్రసాద్ గారు ఫోన్ చేసి తప్పకుండా మీరు అవనిగడ్డ రావాలంటే నేను మాట ఇచ్చాను. 3 రోజులు ఆ ప్రాంతాల్లో పర్యటించాను, మెట్ట ప్రాంతంలో. ఆ ప్రాంతంలో కూడా ఎక్కడ కూడా సమస్య రాకుండా మేము ధాన్యం కొనుగోలు చేసాం. మేము ఈ మాట ఇస్తున్నాను. ఈరోజు సాయంత్రం 5 గంటలకల్లా ఎక్కడైతే మేము పర్యటించుకుంటూ వచ్చామో, ఎవరైతే